ఇదో అంతులేని కథ. ఆస్తుల వివాదంతో నాన్ స్టాప్ రచ్చ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా తెగని పంచాయతీ. కోర్టుల్లోనూ తేలని కాంట్రవర్సీ వ్యవహారం. ఎస్, మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రేగుతోంది. మోహన్ బాబు ఇంట్లో విభేదాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈసారి కార్లు ఎత్తుకు వెళ్లారంటూ మంచు మనోజ్ ఏకంగా సీసీ ఫుటేజ్లతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హీట్ పెంచుతోంది. మంచు మోహన్ బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్ స్టాప్ పట్టం లేదు. పెదరాయుడు కుటుంబంలో ఫైట్ కు కాస్త బ్రేక్ పడింది అనుకునే లోపే మళ్లీ వైలెంట్ సీన్లు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా మంచు ఫ్యామిలీలో దశలవారీ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆస్తుల పంపకాల విభేదాలతో మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చరచ్చ కాగా ఇప్పుడు కార్ల రగడ కాక పుట్టిస్తోంది. తన ఇంట్లోని కార్లను అన్న మంచు విష్ణు చోరీ చేశారంటూ మనోజ్ హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లో ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 150 మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కొంతమంది గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులు తెలిపారు. కొన్ని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్కు వెళ్లగా విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగి పోలీసులను వేడుకోవడం ఆసక్తిగా మారుతోంది. వాస్తవానికి మంచు మోహన్ బాబు కుటుంబంలో గతేడాది చివరి నుంచి వరుసగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మోహన్ బాబు విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మంచు ఫ్యామిలీలోని ఆస్తుల వివాదం పీక్ స్టేజ్ కు చేరడంతో పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. న్యూసెన్స్ లో క్రియేట్ చేయొద్దని 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అందరూ కూర్చొని ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలని మోహన్ బాబు ఫ్యామిలీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలో విభేదాలు కాస్త సర్దుకున్నాయనే లోపే తన అన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదాలు రచ్చరేపుతున్నాయి. అయితే మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.